హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే తమ్ముడు వాళ్ళది మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే చెప్దాం మనం ఒకసారి. వాళ్ళకి విష్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళని బ్లెస్ కూడా చేయండి. సో ఇంట్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని హోటల్కి తీసుకెళ్తారని నేను చెప్పిన కదా. సో ఇగో ఇక్కడే ప్రిపేర్ అంతా చేసుకొని తీసుకెళ్తారు. నేను అసలు ఫుడ్ లాగ్ కూడా తీద్దాం చెప్పేసి అనుకున్నా, కానీ నాకు వీలు కాలేదు. నేను మళ్ళీ హన్మకొండకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఈరోజు వెళ్ళిపోయేదాన్ని కానీ తమ్ముడు అయితే పంపించలేదు. ఇప్పుడైతే ఇంకా హోటల్కి అయితే బయలుదేరినారు ఫ్రెండ్స్. ఈవినింగ్ వరకు లాగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయండి. మీరు విష్ కూడా చేయండి. మీ లైకే వాళ్ళకు విష్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ అవుదాము. ఫైనల్గా అయిపోయింది. ఇంకా వీళ్ళ మ్యారేజ్ డే కూడా ఇక్కడే అవుతుంది ఈరోజు. పాపం ఈవినింగ్ వెళ్ళి కేక్ కటింగ్ ఏమన్నా చేయాలి. మా తమ్ముడు అయితే చిన్న ట్రీట్ ఇస్తాను నాకేం ట్రీట్ ఇస్తాడో చూద్దాం మనం లాగ్లో. అగో మన కస్టమర్స్ అయితే వచ్చేస్తున్నారు. ఇంకొకరు వెనకాల ఒకరు. టకటక అయిపోతే కృష్ణయ్య మేము తొందరగా వెళ్ళిపోతాం. మా మరదల వల్ల మ్యారేజ్ డే కూడా అయిపోతుంది ఈరోజు. ఈ అంకుల్కి చారు అయితే బాగా నచ్చింది. చారు బాగుందని చెప్పేసి కాంప్లిమెంట్ కూడా ఇచ్చిండు మాకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈవినింగ్ వరకు లాగ్ కంటిన్యూ అవుతుంది. అయితే 3:30 అట్లా కావస్తుంది. అరౌండ్గా మొత్తం అయితే అయిపోయింది. ఇంకా తొందరనే ఈరోజు మా కృష్ణయ్య దయ వల్ల. మా తమ్ముడు అయితే కలెక్షన్ చూసుకుంటున్నాడు ఒకసారి.
ఇంకెవరన్నా వస్తారేమో అని చూస్తున్నాము. ఇంకా ఇద్దరికి మిగిలేంత ఉండింది భోజనం. ఓకే, మొత్తానికైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వెళ్తున్నాము. ఈరోజు అయితే వీళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా ఫుడ్ అయితే తొందరగా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. సర్దుకోవడం కూడా అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మాతో వచ్చేయండి. ఇంకా వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే సాయంత్రము సెలబ్రేషన్ కోసం మా మధ్యలో అయితే చూడండి చెట్ల మీదనే పూలు తెంపి అక్కడే అల్లేస్తుంది. పూలు అయితే బాగా అల్లుతుంది ఫ్రెండ్స్. ఈమెకు పూల బిజినెస్ కూడా పెట్టియాలరా. సూపర్గా అల్లుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా నేర్చుకోండి. ఎవరికైనా రాకుండా అయినా ఈ రోజులలో ఎవరికి రావు, కానీ ఈమెతే మళ్ళీ అల్లుతుంది. ఇంకా నాకు కూడా ఈ పూలు అగో మా వదిన అయితే పూలు అయితే భలే పెట్టుకుంది ఫ్రెండ్స్. నాకైతే చెట్ల పిచ్చి బాగా. మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉండేది ఉంటే కామెంట్ చేయండి. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా, గులాబీ పూలు కానీ అబ్బాయి ఎంత భలే ఉన్నాయో. నాకైతే బాగా నచ్చినాయి. పూలు అల్లి పెట్టింది మా తమ్ముడు. అయితే మీరు పూలు తెంపుకోండి, నేనేమో చదరాలా అన్నట్టుగా బాగా నీరసంగా ఉన్నాడు. ఈరోజైతే మొత్తం వాడే చూసుకున్నాడు. మా మరదలకి రెస్ట్ ఇచ్చేసిండు మ్యారేజ్ డే అని చెప్పి. ఇంకా నాకు పెట్టేసింది, అల్లేసి నాకు పెట్టేసింది. మా తమ్ముడు అయితే అక్క బాగున్నాయి అని చెప్పి ఫోటో కూడా తీసిండు. ఓకే, మీరు కూడా మా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసినాము, వాటర్ మిలన్ దగ్గరికి. ఇక ఈ అమ్మ ఇప్పుడు వేరే కాయలు పెట్టింది ఫ్రెండ్స్. ఇవేమంత తెల్లగా ఉన్నాయి, టేస్ట్ అయితే ఏం అనిపించలే. ఇంతకుముందు ఈ అమ్మ దగ్గర బాగుంటుండే. ఇక కట్ చేసి అయితే మాకు ఇచ్చేసింది. ఇక మేము తినుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇదే ట్రీట్ అనుకుంటున్నా నేను కూడా. ఇంకేమి ఇస్తాడో చూద్దాము. తమ్ముడైతే పెట్రోల్ బంక్ వచ్చేసింది. ఈ బంక్ అంటే నాకు ఫేవరెట్. ఇక్కడ చెట్లు అయితే చాలా బాగుంటాయి, చాలా గ్రీన్గా ఉంటాయి. తమ్ముడిని దగ్గర నుంచి తీసుకుపోమన్నా. ఇక్కడైతే చెట్లు మొత్తం నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తాయి. ఈ బంక్ అంటే ఇష్టం నాకు. తమ్ముడికి చెప్తా ఇక్కడికే వెళ్ళామని చెప్పేసి. చెట్లు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా దేవుళ్ళకి అయితే ఎంటర్ అయినాం మేము. ఇంకా వీడి ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నా నేను కూడా. చూద్దాం ఏం చేస్తాడో. నాకు వెజ్ మంచూరియా అంటే ఇష్టం, ఎందుకంటే మనం వెజిటేరియన్ కాబట్టి. సో నాకు వెజ్ మంచూరియా తీసుకురావడం వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదే నా ట్రీట్ అనుకుంటా. మరి ఏం చేస్తాడు ఫ్రెండ్స్, నేనేమో ఏం తిననాయే. సో వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాడు, చాలా బాగుంది, టేస్ట్ చేసిన. ఓకే, మీకు కూడా ఇది వెజ్ మంచూరియా ఇష్టమైతే ఒక కమెంట్ పెట్టండి. ఓకే, అంత ట్రీట్ అయిపోయింది, మా చిన్న షాపింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి పోయి ఇంకా కేక్ కూడా తీసుకున్నాను నేను తమ్ముడికి. నమ్మలేదు వాడు, నువ్వు నా కేక్ తీసుకున్నావు అక్క అని చెప్పేసి. సో మీకు కేక్ కటింగ్ కూడా చూపిస్తాను నేను. మావయ్య మేడే శుభాకాంక్షలు. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఫైనల్గా కేక్ కటింగ్ టైం, సెలబ్రేషన్ టైం అయితే వచ్చేసింది. మా సుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు. 10th బ్యాచ్ అంట. ఇంత బాగుంటుంది కదా 10th బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు కలుసుకుంటే. ఇంకా మా బుడ్డిగాళ్ళు, మా పిల్లలు,
అనమాట ఇది. పిల్లలు అమ్మతో అందరితో ఫోటో అయితే దిగిండ్రు. ఇంకా మేము కూడా అందరం టైర్డ్ అయిపోయినాం. మీరు కూడా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా మా జర్నీ అయితే ఈరోజు ఇలా సాగింది. మా నాన్న అయితే రాలేదు, అక్కడ కూర్చొని నువ్వు ఒక్కదాన్ని దిగుతావా అని అమ్మని కామెంట్ అయితే చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. మేము కూడా టైర్డ్ అయిపోయినాం, మీరు కూడా పడుకోండి. మా బుడ్డిగాళ్ళు అయితే మీ అందరికీ బాయ్ చెప్పేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ, బాయ్ బాయ్, గుడ్ నైట్, హరే కృష్ణ.